అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డు కాదని అన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉచిత బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఇక దివ్యాంగులకు 28 లక్షల చెక్కును అందజేశారు. మానసికంగా ఎవరూ కూడా బాధపడొద్దని వారికి మనోధైర్యం ఇచ్చారు. అధికారులను అభినందించే బాధ్యత మీరు ఎంబడి పడి దాన్ని ఎస్టిమేట్ చేసి తొందరగా తీసుకొని ఇస్తే చేపించే బాధ్యత సిద్ధార్థం మీరు అందరూ చూసుకొని దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని నమోదు చేసి తీసుకొని మంత్రి చేయాలని భావిస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు తీసుకొని హాయిగా సంతోషంగా మీకు గవర్నమెంట్ ద్వారా ఏదేది వచ్చినా మా కమిషనర్ గారు అందరూ కూడా మేడం గారు అందరూ కూడా మీకు వచ్చే అన్ని కూడా పథకాలను కూడా అందించే బాధ్యత తీసుకుంటారని చెప్పి ఇంతమంది కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. బాధపడే అవసరం లేదు. ఏదైనా కూడా బాధపడదు. ప్రభుత్వాలు మనం సహకారం చేయనుకున్నాం చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన ప్రజల గురించి ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఆలోచన దగ్గరగా మనం అందరం చేసుకున్న బాధ్యత మనకు ఉంటారు. దయచేసి అందరూ ముఖ్యమని విమానంలో తిరిగినా గాల్లో పోయినా ఎక్కడ పోయినా మనశ్శాంతి లేకపోతే నిద్రలేని వ్యక్తి దానికన్నా భయాన్ని ఇవ్వండి. సార్ 100% మంచి మాట ఇది. ఎవరు కష్టపడి సాయంత్రం కూడా దీన్ని పండుకొని పొద్దుగాల నిద్ర లేపితే లేచిన ఆ వ్యక్తే అందరికన్నా గొప్పోడు, అందరికన్నా మహానుభావుడు, అందరికన్నా సంతోషంగా గోళంగా అంటే వాడతాడు. ఈ మిగిలిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన